అందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి లగ్నం నుండి మీది ఏ లగ్నం అయితే అది మేష లగ్నం అనుకోండి. వృషభ రాశి ధనస్థానం. లగ్నం నుండి ధనస్థానం, రెండవ భావం. లగ్నం నుండి ధనస్థానం రెండవ భావం. మీది ఏ లగ్నమైనా కానీ ధనస్థానం ధన రాబడికి ముఖ్యమైన స్థానం. మరి ఈరోజు టాపిక్, ఎక్కువ గ్రహాలు మీ ధనస్థానం మీద దృష్టి ఉంటే, ఆ గ్రహాలు లక్ష్మీ స్థానాలకు అధిపతులైతే చాలా మంచి యోగం. లక్ష్మీ స్థానాలంటే 1, 5, 9 అంటే లగ్నాధిపతి, పంచమాధిపతి, భాగ్యాధిపతి. మరి మీ లగ్నాధిపతి అష్టమంలో ఉండి డైరెక్ట్గా 7వ దృష్టితో చూస్తే ఇది యోగమే. అయితే మరి లగ్నాధిపతి షష్ఠ అష్టమ వ్యయాల్లో ఉండకూడదు కదండి అని అంటారు. కొంచెం ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది, అంతే. ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. మరి మీ లగ్నాధిపతి శనిపాలిత గ్రహమయ్యి శనిపాలిత రాశి అష్టమ రాశి అయితే వెరీ గుడ్. ఇప్పుడు తులా లగ్నం తీసుకోండి, అష్టమ రాశి వృషభ రాశి. ఇది కాలపురుష కుండల చక్రానికి మరి ధనస్థానమే. మరి ఈయన వెళ్ళి ఇక్కడ స్థితి పొంది డైరెక్ట్గా ఆస్పెక్ట్, ఎందుకంటే శుక్రుడికి ఒకటే దృష్టి ధనస్థానం మీద ఉంటే ధన సంపాదన అద్భుతంగా ఉంటుంది. మరి ఇప్పుడు ఇదే తులా లగ్నానికి భాగ్యాధిపతి బుధుడు, మరి పంచమాధిపతి శని భగవానుడు. మరి ఈ శని భగవానుడికి 3 దృష్టులు ఉన్నాయి. ప్రత్యేక దృష్టులు 2. ఏది? 3, 1, 11. 3, 1, 11. మరి ఈయన ఇక్కడ నుంచి 3వ దృష్టితో చూడొచ్చు. 10వ దృష్టి అంటే శని భగవానుడు తులారాశిలో ఉంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 10వ దృష్టి కలిగి ఉంటుంది ధనస్థానం మీద. ధనస్థానం మీద శని భగవానుడు దృష్టి మంచిది కాదు కదండి. మంచిదే. మంచి కర్మ చేసి సంపాదిస్తారు. మరి ఇదే లగ్నానికి ఇలా ఉందనుకోండి, మరి ఇది శనిపాలిత రాశే, ఇలా కూడా వర్తిస్తుంది. ఒకేసారి ఎన్ని దృష్టులు కలిగి ఉంటే. మరి ఎవరికైనా గురుడు ధనకారకుడు. గురుడు కూడా చూస్తూ ఉంటే ధనస్థానాన్ని, ఇది మంచి యోగమే. మరి ఇదే తులాలగ్నానికి ద్వితీయాధిపతి కుజుడు, మరి ఈయన కూడా ధనస్థానాన్ని చూస్తూ ఉంటే, ఈయన ధనస్థానాన్ని చూడాలంటే స్వక్షేత్రమైన సప్తమలో స్థితి పొందితే ధనస్థానాన్ని అష్టమ దృష్టితో చూస్తారు. మరి ఇంకా సింహరాశిలో స్థితి పొంది ఉంటే చతుర్థ దృష్టితో చూస్తారు. మరి సప్తమ దృష్టి ఎలా కలిగి ఉంటుంది? వృషభ రాశిలో. ఇట్లాగా అంటే మీ ధనాధిపతి మీ ప్రతి ఒక్కరికి దేవగురు బృహస్పతి, పంచమాధిపతి కానీ భాగ్యాధిపతి కానీ విశేష దృష్టితో చూస్తే ధనస్థానాన్ని 3కు మించి
4 గ్రహాలు 5 గ్రహాలు తీసుకోండి, విశేషంగా ధన సంపాదన ఉంటుంది వీరికి. మరి ఇప్పుడు విశేష దృష్టి అని ఎందుకు చెప్పారండి? ఇక్కడ ఒకటి ఉంది. ఇప్పుడు భాగ్యాధిపతి, లగ్నాధిపతి, పంచమాధిపతి చెప్పుకున్నాం. ఇప్పుడు విశేష దృష్టి కలిగి ఉండాలంటే లగ్నాధిపతి ఎవరికైనా సరే మేషలగ్నం, లగ్నాధిపతి కుజుడు, పంచమాధిపతి రవి, భాగ్యాధిపతి గురుడు. మరి వీళ్ళు కుజుడికి విశేష దృష్టి ఉంది, రవికి ఒక్కటే సప్తమ దృష్టి, అంటే ఇక్కడే ఉండాలి. ఇక్కడ సప్తమ దృష్టి కాబట్టి ధనస్థానం మీద. ఈ లగ్నానికి రవి వృశ్చికంలో ఉంటే ధనస్థానం మీద ఉంటుంది దృష్టి, సప్తమ దృష్టి. మరి గురుడికి విశేష దృష్టి ఉంది కదా, గురునికి విశేష దృష్టి. మరి ఇందాక చెప్పినట్టు లగ్న పంచమ భాగ్యాధిపతులైతే మరి అదే గురుడు వ్యయస్థితి పొందితే, వ్యయస్థితి అంటే చాలా వీడియోల్లో చెప్పుకున్నాను, ఏ భావంకైనా తన ఉన్న ముందు రాశిలో ఉంటే ఆ గ్రహం మంచి ఫలితాలు అందిస్తుంది, తనకున్న వెనక రాశిలో ఉంటే కొంచెం వ్యయస్థితి కాబట్టి ఆ గ్రహానికి బలం తక్కువ ఉంటుంది అని చెప్పాను. గురుడు ఇక్కడ స్థితి పొంది అష్టమంలో లగ్నాన్ని చూడవచ్చు. ఇది ఒక రకమైన సంపాదన అది ఇస్తుంది. మరి అదే గురుడు వ్యయస్థితి కాకుండా భాగ్యకారకుడు కాబట్టి భాగ్య దృష్టితో చూస్తే, అంటే 9వ దృష్టితో అష్టమాన్ని చూస్తూ ఉంటే ఇది విశేష దృష్టి. అది ఎలాగండి? ఇప్పుడు 9వ దృష్టి అంటే అష్టమం మేషలగ్నానికి ద్వితీయ స్థానం, 2వ స్థానం. 9వ దృష్టి ఎట్లా వస్తుంది? గురుడు 6వ ఇంట్లో ఉంటే 1 2 3 4 5 6 7 8 9వ దృష్టితో చూస్తారు. 9వ దృష్టి ఇది ధనానికి విశేష దృష్టి అవుతుంది, విశేష దృష్టి అవుతుంది. ఇది ఓన్లీ మళ్ళీ దశలకు వెళ్ళేటప్పుడు కనెక్ట్ అవ్వటం లేదు, ఓన్లీ నిరంతరం లక్ష్మీప్రదంగా ఉండే జీవితాలు ద్వితీయ స్థానాన్ని ఎక్కువ గ్రహాలు ధనస్థానాన్ని చూస్తూ ఉంటే ఇచ్చే ఫలితాలు. మరి గురుడు ఇక్కడ ఉన్నాడు అనుకోండి, ఇదే లగ్నానికి నీచపడినప్పటికీ 1 2 3 4 5వ దృష్టితో చూస్తాడు, భాగ్య దృష్టితో ద్వితీయాన్ని చూస్తాడు, ధనానికి లోటు ఉండదు. మిగతా విషయాలు గురుడు యాక్చువల్లీ దేవగురు బృహస్పతి ఎవరికి నీచ పట్టకూడదు, ఎందుకంటే అతి శుభత్వం గల గ్రహం, నైసర్గిక శుభగ్రహం గల గ్రహం దేవగురు బృహస్పతికి మరి 2 5 9 11 భావాలకి కారకుడు. అంటే జాతక చక్రంలో ముఖ్యమైన భావాలకి మనిషికి ఏమేమి కావాలో ధనం, కుటుంబం, మాట, మంచితనం ఇవన్నీ. మరి పంచమం అంటే తెలివితేటలు, ముఖ్యంగా మనకి పుట్టే సంతానం, భాగ్యం అంటే అన్ని రకాల భోగభాగ్యాలు, లాభం అంటే ప్రతీదీ, అది వ్యాపారం పరంగా అయినైనా, ఉద్యోగ పరంగా అయినైనా, కీర్తి ప్రతిష్టల పరంగా అయినైనా, స్నేహితుల పరంగా ఎవరి వల్ల అయినా మనకి లాభం ఇచ్చేది లాభస్థానం. అంటే ఎన్ని రకాలుగా గురుడికి కారకత్వం ఉంది కాబట్టి గురుడు అసలు నీచపడకూడదు. నీచపడడం వల్ల మీకు
ధనస్థానాన్ని చూస్తూ ఉంటే అది వేరే విషయం. ధనం వస్తుంది. అయితే కొన్ని వాటికి ఇబ్బందులు ఉంటాయి. గురుడు నీచ పట్టిన జాతకాలు. అందుచేత గురుడు నీచ పట్టకూడదు. మరలా విశేష దృష్టి. ఇప్పుడు కర్కాటక లగ్నం అనుకోండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8 కుంభరాశి అయ్యింది. ఇక్కడ గురుడు ఉన్నాడు. 1, 2, 3, 4, 5, 6, 7 ద్వితీయ స్థానాన్ని చూస్తూ ఉన్నాడు. కాలపురుష కుండల చక్రానికి కుంభరాశి లాభస్థానం. సహజ లాభస్థానంలో స్థితి పొంది గురుడు సహజ లాభస్థానంలో స్థితి పొంది ద్వితీయ స్థానాన్ని చూస్తూ ఉంటే వెరీ గుడ్. ఇది కారక స్థానమే. కాలపురుష కుండల చక్రాన్ని గురుడికి కారక స్థానమే, ద్వితీయానికి కారకుడే. లేదండి, ఇదే కర్కాటక లగ్నానికి ఎవరు భాగ్యాధిపతి. భాగ్యంలో గురుడు స్థితి పొంది పంచమ దృష్టితో ద్వితీయ స్థానాన్ని చూస్తుంటే ఇది ఇంకా అద్భుతమైన యోగం. ఎందుకంటే కర్కాటక లగ్నానికి పంచమాధిపతి భాగ్యాధిపతి కుజుడికి కర్కాటక లగ్నానికి కుజుడు స్పెషల్ ప్లానెట్. ఆ స్థానంలో ఉండి చూడటం. మరి కుజుడు ద్వితీయాన్ని చూడాలంటే దశమంలో ఉండి ద్వితీయ స్థానాన్ని చూడవచ్చు కర్కాటక లగ్నానికి. అంటే లగ్నాధిపతి లాభస్థ స్థితి. ఇక్కడ భాగ్యాధిపతి తన పక్కన ఉన్న 2వ రాశిలో ఉండి 2వ రాశి, ఇక్కడి నుంచి 2వ రాశిని చూస్తుంది. ఇది విశేష దృష్టి. కుజుడు ఇచ్చే అద్భుతమైన ఫలితాలు మరి ఇంత అంతా ఉండవు. మరి ఇంకా ఇదే కర్కాటక లగ్నానికి శని భగవానుడు సప్తమాధిపతి అయ్యాడు. అష్టమాధిపతి అయ్యాడు. అష్టమాధిపతి అయ్యాడు. ఈయన లాభస్థానంలో ఉన్నాడు అనుకోండి శని. ఇది వాయుతత్వం. ఈయన 3వ దృష్టితో ద్వితీయాన్ని చూస్తున్నాడు. ఇది వెరీ గుడ్. మరి ఇదే ద్వితీయాధిపతి రవి సప్తమంలో స్థితి పొంది తన సప్తమ దృష్టితో ద్వితీయ స్థానాన్ని చూస్తున్నాడు అనుకోండి. అంటే ఎన్ని గ్రహాలు చూస్తున్నాయి? వెరీ గుడ్. ఇదేమీ లేదండి, మాకు గ్రహాలన్నీ అష్టమంలోనే ఉన్నాయి. అష్టమం నుంచే ద్వితీయ స్థానాన్ని చూస్తున్నాయి. ఇది వెరీ గుడ్. అయితే మీ లగ్నానికి అవి ఏ భావాధిపత్యాలు వచ్చాయి ఆ గ్రహాలకి, అది ముఖ్యంగా గమనించండి. ఆ భావం నుంచి మీరు అందుకోగలరు. ఇప్పుడు మకర లగ్నం, అష్టమాధిపతి రవి, అష్టమ స్థానం రవి అయ్యింది. మకర లగ్నం కుంభస్థానాన్ని మకర లగ్నం అయ్యి ఉండి ద్వితీయాధిపతి శని చూస్తూ ఉన్నాడు. సహజ భాగ్యకారకుడు గురుడు చూస్తూ ఉన్నాడు. మరి అష్టమాధిపతి రవి చూస్తూ ఉన్నాడు. 3 గ్రహాలు మరి రవి చూస్తూ ఉన్నాడు. మరి అలాగే బుధుడు చూస్తూ ఉన్నాడు. 4 గ్రహాలు చూస్తున్నాయి. అలాగే శుక్రుడు కూడా ఉన్నాడు అనుకోండి. ఇక్కడ అష్టమ స్థానంలో ఎన్ని రకాల ఆదాయం చూడండి. అష్టమాధిపతి, భాగ్యాధిపతి, మకర లగ్నానికి బుధుడు, తర్వాత ద్వితీయాధిపతి శని, తర్వాత తృతీయ లాభాధిపతి వ్యయాధిపతి గురుడు. ఎన్ని గ్రహాలు చూస్తూ ఉన్నాయి? అదే అష్టమాధిపతి రవి, భాగ్యాధిపతి బుధుడు, ద్వితీయాధిపతి శని, తృతీయ శుక్రుడు. ఇంకో విషయం, శుక్ర భగవానుడు
ద్వితీయ దశమాధిపతి. ఇన్ని గ్రహాలు ఏకదాటిగా అష్టమంలో స్థితి పొంది మకర లగ్నం అయ్యింది. ఇలా తీసుకున్నాను ఒక లగ్నం అంతే. ఇదే లగ్నం అని కాదు, మీ జాతకాలు తీసి చూసుకోండి. చూసుకున్నట్లయితే తెలుస్తుంది. అంటే ఈ లగ్నానికి చతుర్థ దశమాధిపతి శుక్రుడు యోగకారకుడు. ఈయన విశేష గ్రహం. మకర లగ్నానికి శుక్రుడు విశేష గ్రహం. విశేష గ్రహ దృష్టి ఈ ద్వితీయ స్థానం మీద ఉంటే వీరిది అద్భుతమైన జాతకం. వీరికి చాలా రకాల ఆదాయాలు ఉంటాయి. మరి అష్టమాధిపతి అష్టమంలోనే ఉండి చూస్తూ ఉంటే పూర్వీకుల ఆస్తి ఉంటుంది వీరికి. ఇలా ఉంటుంది. మరి ఆ దశలో వస్తే మరింత యోగదాయకం. అందుకని మీ జాతకాలలో మీ అష్టమ స్థానాన్ని ఏదైనా గ్రహాలు మీ అష్టమ స్థానంలో ఏదైనా గ్రహాలు ఎక్కువ గ్రహాలు స్థితి పొంది ధనస్థానం మీద వీక్షిస్తూ ఉంటే ఇది డైరెక్ట్ సప్తమ దృష్టి కలిగి ఉంటాయి. మరి షష్ఠ అష్టమ స్థానాల్లో గ్రహాలు ఉంటే మరి ఆ జాతకానికి కొన్ని ఇబ్బందులే ఉంటాయి. కానీ వీరు చాలా రకాల కష్టం పడతారు, కష్టపడి సంపాదిస్తారు. అందులో అష్టమాధిపతి కూడా ఉన్నాడు కొన్ని, మనకి పూర్వీకుల ఆస్తి కూడా వస్తుంది. ఇన్ని రకాలుగా యోగాలు ఉంటాయి. అదే లగ్న పంచమ భాగ్యాధిపతులు అయ్యారనుకోండి. లగ్న పంచమ భాగ్యాధిపతులు కుజుడు, గురుడు, శని. ఎందుకంటే వీరి ముగ్గురికి 3 దృష్టిలు ఉంటాయి కాబట్టి వీళ్ళు విశేష దృష్టితో అష్టమం లేకుండా, ఎందుకంటే భాగ్యాధిపతి ఎప్పుడూ కూడా వ్యయస్థితి, కొంచెం కష్టపడాల్సి వస్తుంది ఎక్కువగా. అది గురుపాలిత గ్రహం, గురుపాలిత రాశి అయితే పర్వాలేదు. శనిపాలిత గ్రహం అయ్యి గురుపాలిత గ్రహం ఉంటే కొంచెం ఇబ్బంది పడాలి. ఇట్లా తీసుకోండి. వీళ్ళు విశేష దృష్టి వేరే భావాల్లో ఉండి చూసినట్లయితే ధనస్థానాన్ని అదృష్టమే ధనానికి. అందులోని మీ ద్వితీయ స్థానాన్ని ఒక్క గురుడు చూసిన, ఎవరు చూడలేదండి, గురుడు చూస్తూ ఉన్నాడు. వెరీ గుడ్. సహజ కాలపురుష కొండల చక్రానికి వృషభ రాశి 2వ రాశి శుక్రుడు చూస్తూ ఉన్నాడండి. ఇది వెరీ గుడ్. ఎందుకంటే దృష్టికి అద్భుతమైన ఫలితం ఉంటుంది. మరి దృష్టి అనగానే మీకు అర్థమవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఒక వ్యక్తులు మంచి డ్రెస్ చేసుకొని ఉంటే మనం వారిని ఎంతో అద్భుతంగా చూస్తూ ఉంటాం. అట్లాగే ధనస్థానాన్ని విశేషమైన వ్యక్తులు అంటే ఈ గ్రహాలు చూస్తూ ఉంటే అద్భుతమైన దృష్టి ఉంటుంది కాబట్టి వాళ్ళకి నిరంతరం ధనానికి లోటు ఉండదు జీవితం మొత్తం. మరి అది లక్ష్మీ స్థానాలకు అధిపతులైతే మరింత యోగదాయకం. ధనస్థానాన్ని లక్ష్మీ స్థానాలకు అధిపతులయ్యి వారు ధనస్థానాన్ని చూస్తూ ఉంటే ఇది చాలా మంచి యోగం. అందువల్ల మీ జాతకాల్లో ఉన్నాయేమో చూడండి. ఆ గ్రహ దశలు కూడా ఎప్పుడు వస్తూ ఉన్నాయి చూడండి. మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.